కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతుంది. దాదాపు 6 లక్షల క్యూసెక్ల వరద వస్తున్న నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాల్ని ఖాళీ చేస్తున్నారు. ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం అదేవిధంగా శివక్షేత్రం ఉన్నటువంటి తాళాయపాలెం, బోరుపాలెం సంబంధించినటువంటి లంక గ్రామాల్ని ఖాళీ చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్దండరాయనిపాలెంలోని లంక గ్రామాల్ని ప్రజలనైతే తరలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ గ్రామాల్లోకి వెళదాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ వరద నీరు చేరుకుందా, ఇళ్ళని ఖాళీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాం. ప్రస్తుతం మనం కృష్ణానది మధ్యలో ఉన్నటువంటి ఉద్దండరాయనిపాలెం లంక గ్రామంలో ఉన్నాము. గ్రామానికి సంబంధించినటువంటి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లోపల లంక గ్రామాల ప్రజలందరూ కూడా వారికి సంబంధించిన సామాన్లు, పిల్లల్ని అందరిని తీసుకుని సురక్షిత ప్రాంతాలకైతే వెళుతున్నారు. మోటాముళ్ళు సర్దుకుంటారంటారు కదా, ఆ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్లు, చిన్న చిన్న పిల్లలందరూ కూడా తీసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళబోతున్నారు. ఎందుకంటే కృష్ణానదికి వరద ఉధృతి పెరగబోతుంది. ఇంకా వరద ఉధృతి అర్ధరాత్రి దాడిన తర్వాత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో స్వయంగా రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కూడా ఖాళీ చేస్తున్నారు. భయ్, ఏం చెప్పారు అధికారులు మిమ్మల్ని? మీకు వరద ఎక్కువ వస్తుందన్నారు. వరద ఎక్కువ వస్తుందన్నారు, ఖాళీ చేసి రమ్మన్నారు. ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు. మరి మిమ్మల్ని అక్కడ ఏమన్నా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారా? బడి చర్చి ఉన్నాయి, బడి చర్చిలో పెడతామని చెప్పారు. ఏంటి ప్రతి సంవత్సరం మీ ఇదేనా పరిస్థితి? వరద వస్తే కనుక అధికారులు మా ఎంత వేయించి అదరిని ప్లాట్లు ఇస్తే అదరిని ఇల్లు కట్టుకున్నాం. అది ఓకే. అమ్మ, మీరు చెప్పండి అమ్మా, ఏంటి ఇదేనా పరిస్థితి? మీకు ఎప్పుడు వరద వచ్చినా ఎప్పుడు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు మేము ఎదుర్కోవాల్సి వస్తుందండి. పిల్లజలను వేసుకొని అటేపుకి వెళ్తాం, అటు ఫ్లాట్లు ఎత్తే చక్కగా ఒడ్డున ఉంటారు. ఇది అంటే వరద వచ్చిన ప్రతి సందర్భంలో ఇదే పరిస్థితి అని వీళ్ళంతా చెబుతున్నారు. చూడొచ్చు, సూట్ కేసు సర్దుకుని ఈ గ్రామాన్ని వదిలి వీళ్ళంతా వెళుతూ ఉన్నారు. భార్యాభర్త కూడా ఊరు వదిలి వెళుతున్నటువంటి పరిస్థితి. రాత్రికి వరద పెరిగి గ్రామంలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో స్వయంగా అధికారులు ఖాళీ చేసినటువంటి పరిస్థితి. మీ పేరండి? శేఖర్ బాబు. ఇక్కడేనా ఈ లంక గ్రామం? అదేనండి ఇల్లు. ఏంటి, ఎందుకు ఖాళీ చేస్తున్నారు? వరద వస్తుందని. అంటే రాత్రికి పెరిగిద్ది అన్న చెప్పారా? మునుపు అట్టాగా పెరిగిద్ది అని తెల్ల మొత్తం మునిగిపోయిందండి. మునిగిపోయింది, అందువల్ల పెందలాడి వెళ్ళిపోతాం. ఓకే. నైట్కి వస్తాయి అంటున్నారు. నైట్కి వస్తాయి అంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. మరి 40 సంవత్సరాల నుంచి ఎప్పుడు కృష్ణానదికి వరద వచ్చినా ఇలా బట్టలు సర్దుకుని బయటికి వెళ్ళిపోవడమేనా? ఏ ప్రభుత్వం వచ్చినా ఇళ్ల ప్లాట్లు ఇట్లా స్థలం లేదు. ఈ ఖాళీ స్థలాల్లో ఇల్లు వేసుకొని ఉంటున్నాం. అది మాకు ఈ చంద్రబాబు గారు ఇల్లు తీసిస్తానన్నాడు, తీయటం లేదు, ఇయటం లేదు. మరి ఎలా ఇక్కడ మీరు ఎలా బతుకుతారు? ఏం చేస్తారు ఇక్కడ? వ్యవసాయం అండి. పొలాలు ట్రాక్టరు, పొలం దుక్కులు దున్నుకోవటం, పైర్లు వేసుకోవటం. ఓకే. అరటి తోట, మినుము, కంద ఇవి వేసుకుంటాం. ఓకే. అమ్మా, నువ్వు చెప్పమ్మా, ఏంటి మీరు సర్దుకుని మొత్తం వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోతున్నాం సార్. ఏంటి వరద వస్తున్నా? ఫుల్గా వస్తుంది అంటున్నారు కృష్ణానది. మాకు బయట స్థలాలు ఇస్తే వెళ్ళిపోతామండి. బయట స్థలాలు ఇస్తే పక్కకి వెళ్తాం. ఓకే. ఎప్పుడు మాకు ఈ పరిస్థితి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ఇదే పరిస్థితి. ఇది పరిస్థితి. గత 40 ఏళ్ళుగా వీళ్ళంతా ఇక్కడ నివాసం ఉంటున్నారు. కుటుంబాలు అంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. కానీ ఇక్కడ వీళ్ళకి కృష్ణానది అవతలంటే గ్రామాల్లో నివాస స్థలాలు ఇవ్వకపోవడం వల్ల ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇక్కడే వ్యవసాయం చేసుకుని బ్రతుకుతున్నామని చెప్తున్నారు. ఒకరికొకరు కుటుంబ సభ్యులందరూ కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఉద్దండరాయనిపాలెం గ్రామం. ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా గ్రామాలని ఖాళీ చేసి బయటికి వెళుతున్నారు. పశువులను కూడా గేదెలు అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి పశువులన్నిటి కూడా తరలిస్తున్నారు. ఎందుకంటే ఈ వరద వస్తే ఇవి కూడా ఇబ్బంది కాబట్టి వాటిని కూడా వాళ్ళతో పాటే తీసుకువెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఉద్దండరాయనిపాలెం అయితే ప్రస్తుతాన్ని ఖాళీ చేయిస్తున్నారు. రాత్రికి కృష్ణానదికి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో స్వయంగా అధికారులే దగ్గరుండి ఈ గ్రామాన్ని అంతా ఖాళీ చేస్తున్నారు. గత ఏడాది వచ్చినటువంటి వరదకి ఈ గ్రామం మొత్తం మునిగిపోయిందని స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. ఇదంతా ఒక లంక గ్రామము. లంక గ్రామాల్లోనే వీళ్ళంతా ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి భూముల్లో సాగు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వీళ్ళంతా కూడా జీవిస్తూ ఉంటారు. పశువులను కూడా ఇక్కడ వాళ్ళు పెంచుతూ ఉంటారు. తద్వారా వాళ్ళకి కొంత ఆదాయం వస్తుంది. ఆ విధంగా ఎన్నో తరాలు వీళ్ళంతా కూడా ఇక్కడ బతుకుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కొంచెం మంచి ఇల్లు, పక్కా ఇల్లు కూడా, పెద్ద ఇల్లు కూడా నిర్మాణం చేసుకున్నారు. కానీ ఎక్కువ మంది వ్యవసాయ ఆధారితంగానే వీళ్ళంతా
జీవిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఒకసారి ఇక లోపలికి వెళ్దాం. లోపల ఇళ్ళలోకి ఏదైనా నీరు వచ్చిందా ఏంటని అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటి ఒకసారి చూద్దాము. లోపల కూడా చాలామంది ఇంకా నివాసం ఉంటున్నారు. వాళ్ళను కూడా ఖాళీ చేయమని అధికారులు చెప్తున్నారు. మరి కొంతమంది ఖాళీ చేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఈ వరద మాకు అలవాటే. వరద ఇంకా పెరిగితే ఒక 7-8 లక్షలు వస్తే అప్పుడు ఆలోచిస్తామని కొంతమంది చెప్తున్నారు. కానీ మెజారిటీ అయితే ఎక్కువ మంది ఖాళీ చేయడానికే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాం. అక్కడ ఎలాంటి పరిస్థితి. ఉద్దండరాయనిపాలెం లంక గ్రామం లోపల మనం ఉన్నాము. చాలామంది ఇప్పటికే ఖాళీ చేసి వెళ్ళారు. మరి కొంతమంది ఇళ్లను ఖాళీ చేయడానికి సిద్ధమవుతున్నారు. వారి సామాన్లు ఒకసారి ఏ విధంగా భద్రపరుచుకున్నారో చూడొచ్చు. ఈ డాబా పైన వాళ్ళ ఇంటి పైన మొత్తం కూడా పట్టా కప్పుకుని దాని లోపల సామాన్ పెట్టుకుని ఆ విధంగా కట్టుకుంటున్నారు. ఒకవేళ వరద వచ్చినా ఆ స్థాయిలో వరద రాదు. ఒకవేళ అక్కడి దాకా వరద వెళ్ళిందంటే ప్రకాశం బ్యారేజ్ కూడా మునిగిపోతే కనుక ఆ వరద అంత వరద వస్తేనే ఆ డాబాపై దాకా వరద వస్తుందని భావించి అక్కడ వరకు వరద రాదు కాబట్టి సామాన్ని తరలించుకోకుండా భద్రపరుచుకుంటున్నారు. ఒకవేళ రేపు ఎల్లుండి వరద తగ్గిన తర్వాత తిరిగి ఇంటికి వస్తారు కాబట్టి వచ్చిన తర్వాత ఆ పట్టా తీసేసి వాళ్ళ సామాన్ని ఉపయోగించుకుపోతున్నారు. సైకిల్ కూడా అదే విధంగా కట్టి వాళ్ళ సామాన్ అంతా కూడా భద్రపరుచుకుంటున్నారు. ఇదంతా కూడా ఉద్దండరాయనిపాలెం అమరావతి ప్రాంతంలోని ఉద్దండరాయనిపాలెం లంక గ్రామంలోని ప్రస్తుత పరిస్థితి. కృష్ణానదికి పెరుగుతున్నటువంటి వరద ఉధృతి కారణంగా ఇక్కడ ఉన్నటువంటి లంక గ్రామ ప్రజల్ని అధికారులు ఖాళీ చేస్తున్నారు. వంట సామాన్లు కూరగాయలతో సహా అన్నీ కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. సురక్షిత పునరావాస కేంద్రాలు వెళ్ళడానికి అదేవిధంగా బ్యాగులన్నిటి కూడా సిద్ధం చేసుకుని బయటికి అయితే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్దండరాయనిపాలెం అనేది కృష్ణానది లోపల ఉంటుంది లంక గ్రామం. గత 40-50 సంవత్సరాలు ఇక్కడ చాలామంది నివాసం ఉంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం వరద వచ్చినప్పుడు అదేవిధంగా వీళ్ళు ఖాళీ చేసి వెళుతూ ఉంటారు. ఒకసారి వాళ్ళకి సంబంధించిన సామాన్లన్నీ కూడా సిద్ధం చేసుకున్నారు ఇక్కడి నుంచి ఖాళీ చేయడానికి. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కృష్ణానది వరద కారణంగా లంక గ్రామాన్ని అయితే ఖాళీ చేస్తున్నారు. ఉద్దండరాయనిపాలెం లంక గ్రామాన్ని అయితే ప్రస్తుతానికి ఖాళీ చేస్తున్నారు. ఈ పక్కనే మనం నిలబడినటువంటి ఈ ఇంటి పక్కకే కృష్ణానది పాయ వెళుతుంది. వరద అక్కడ వరకు వచ్చింది. ఇంకా వరద పెరిగితే కనుక 1,00,000 క్యూసెక్ల వరద పెరిగితే ఈ గ్రామంలోకి వరద నీరు వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళంతా సురక్షిత ప్రాంతాలకి తరలి పెడుతున్న పరిస్థితి. వీళ్ళ కోసం ఉద్దండరాయనిపాలెంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ వాటరు అదేవిధంగా ఫుడ్ కూడా అందించబోతున్నారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత తిరిగి అధికారులు వాళ్ళని గ్రామాలకు తీసుకొస్తారు. అయితే ఈ ఉద్దండరాయనిపాలెం గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ ఇదే గ్రామం సమీపంలో ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చి అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ ప్రాంతాన్ని ఆనుకుని కృష్ణానది మధ్యలో ఈ లంక గ్రామం ఉంది. ఈ లంక గ్రామంలో కృష్ణానదికి 4.5 లక్షల క్యూసెక్ల వరద వస్తే కనుక ఖచ్చితంగా ఈ లంక గ్రామం కొంత ప్రమాదపు అంచులో ఉంటుంది కాబట్టి 5.5 లక్షల క్యూసెక్ల వరద నీరు దాటడంతో అధికారులంతా ఖాళీ చేస్తున్నారు. రేపటికి ఇంకా పెరిగే అవకాశం ఉందని ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా ఈ గ్రామాన్ని అంతా ఖాళీ చేస్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి. For more videos like this, subscribe Big TV channel.